ఇక ఈ నెల 23 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ. ఇందిరమ్మ చీరలు ఎవడు ఇమ్మన్నాడు? దేనికోసం ఇందిరమ్మ చీరలు చెప్పండి? అంటే ఇళ్ళల్లా చీరలు లేక అడుక్కొని తింటున్నారా, బరివెత్తలు ఉంటున్నారా? వీళ్ళంతా కూడా బరివెత్తలు ఉంటున్నారా? వాళ్ళకు వీళ్ళుగా ఇస్తారని బరివెత్తలు ఉంటున్నారా? ఎంత దారుణం అండి, నాకు అర్థంగా. దీనివల్ల డబ్బులు నష్టం. ఇదే డబ్బుల్ని ఏది బ్రహ్మాండంగా వైద్యానికి ఖర్చు పెట్టండి. ఖర్చు పెడితే ఖచ్చితంగా వాళ్ళకు ఫీజులు మిగులుతాయి. వాళ్ళు గవర్నమెంట్ పాఠశాలలలో చదివి వేస్తారు. మిగిలిన పైసలతోని బ్రహ్మాండమైన చీరలు కొనుక్కుంటారు. ఇంత కూడా వీళ్లకు జ్ఞానము, బుద్ధి, జ్ఞానము రెండు కూడా కోల్పోయి మరి ప్రవర్తిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ నెల 23 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ. దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి ఒక్కో చీర పంపిణీ చేయనుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మరి ఇప్పటికే 50 లక్షల సారీల తయారీ పూర్తి కాగా మరో 10 లక్షలు ప్రాసెసింగ్లో ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. ఒక్కొక్క చీర తయారీకి 800 ఖర్చు అయినట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకు ఇది? దేనికోసం ఇది? వాస్తవానికి దేనికోసం ఇది ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే కేవలము వాళ్ళకు ఓట్లు రావడానికి కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళు ఓట్లు దండుకొని రాజ్యం ఏలడానికి కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది.